మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో ఇవాళ రేపు కాస్త మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం భారీ వర్షాలతో 2 రోజుల క్రితం కురిసిన మొన్న కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం, కోదాడ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నష్టం పైన ఒక అంచనా వేశారు. అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది అధికారులు. మొత్తం 5,000 కోట్లకు పైన నష్టం జరిగినట్టుగా ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోసారి భారీ వర్షాలు పడితే పరిస్థితి అధ్వానంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మంని ఆదుకోవాలని సేవ్ ఖమ్మం అంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు వస్తున్నాయి. ఖమ్మంని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అనేక మంది వాళ్ళ ఖమ్మంలో తీవ్రమైన దుఃఖంలో ఉన్నారు. ఖమ్మం శివారు ప్రాంతాలన్నీ నీట మునిగిపోవడంతో మున్నేరు వాగు కొట్టిన దెబ్బకి చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంతకీ వాతావరణ పరిస్థితి మళ్ళీ రాబోయే 2 రోజుల వాతావరణ పరిస్థితి ఏంది అంటే ఒకసారి చూస్తే తెలంగాణలో ఇప్పుడే ఐఎండీ ఇచ్చిన రిపోర్టు ఒకసారి చూస్తే తెలంగాణలో ఇది ఐఎండీ ఇచ్చిన ఆదేశాలు, హెచ్చరికలు. ఐఎండీ ఇచ్చిన హెచ్చరిక ప్రకారం ఒకసారి చూపిస్తాను. 3వ తేదీ ఉదయం ఇప్పుడు 1 గంట నుంచి రేపు ఉదయం 8:30 వరకు రిపోర్ట్ ఇచ్చారు. ఇవాళ అప్పుడే మధ్యాహ్నం ఇవాళ 3వ తారీఖు 3వ తేదీ 1 గంట నుంచి రేపు ఉదయం 4వ తేదీ 8:30 వరకు తెలంగాణలో కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఖమ్మంని మరోసారి హెచ్చరిస్తున్నారు. ఖమ్మంలో మరోసారి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. ఇకపోతే ఇక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలు కూడా గాళ్ల వేగం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉండొచ్చని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్ ఈ ఏరియాలో కూడా అక్కడక్కడ భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. భారత వాతావరణ ఐఎండీ కొద్దిసేపటి క్రితమే హెచ్చరికలు జారీ చేసింది. ఇకపోతే రేపు ఉదయం 8 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 8 గంటల వరకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. 4వ తేదీ ఉదయం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో 4వ తేదీ ఉదయం నుంచి రేపు వర్షపాతం ఉండే ప్రాంతాలు ఒకసారి చూస్తే తెలంగాణ కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన ఎదురుగాళ్ళు ఎక్కడెక్కడంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉండే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. మొత్తంగా ఒకసారి చూస్తే వాతావరణ శాఖ ఒకసారి చూద్దాం. 5వ తేదీ తర్వాత పరిస్థితులు ఒకసారి చూద్దాం. 5, 6వ తేదీల కాస్త వాతావరణం శాంతించే అవకాశం కనిపిస్తుంది. 5, 6వ తేదీన తేలికపాటి వర్షం అక్కడక్కడ నార్మల్ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఐఎండీ రిపోర్ట్. ఇప్పటివరకు మనకు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం నుంచి అందిన సమాచారం. కొద్దిసేపటి క్రితమే అంటే 1 గంటకే ఈ సమాచారాన్ని విడుదల చేశారు. మొత్తంగా రేపు ఎల్లుండి కూడా తెలంగాణలో కొంతవరకు వర్షాలు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రేపు ఎల్లుండి కాస్త ఎవరైనా జాగ్రత్తగా ఉండడం బెటర్. ఇప్పటికే ఖమ్మంలో అనేక మంది ఉపాధిని కోల్పోయారు, అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఖమ్మంలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకునే అవసరం ఏర్పడింది. అందరం కలిసి ఖమ్మంని ఆదుకుందాం. ఎవరైతే వర్షంతో ఎఫెక్ట్ అయి ఉన్నారో, వరదల్లో ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వీలైనంత సాయం చేద్దాం. మన వాళ్ళే, మన పక్కింటి వాళ్ళే. సుమన్ టీవీ కూడా వారికి సహకారం అందించే ప్రయత్నం చేస్తుంది. మీరు ఓ చేయి కలపండి. ఖమ్మంలో ఉన్న వరద బాధితుల్ని ఆదుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.